ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విద్య, అమ్మ రూమ్లో ఘాటేం లేదు కదా? లేదండి, ధూపం వేసే వచ్చాను. ఈ పాటికి మామూలు అయిపోయి ఉంటుంది. మనం ఇలా చేయడం వల్ల సుబ్బు వాళ్ళు మన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటారనిపిస్తుంది. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళల్లో అసూయ ద్వేషాలు తొలగాలి, లేదంటే వాటి ఫలితాలనే అనుభవిస్తారు. మనమేదో చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. వాళ్ళ చర్యను బట్టి ప్రతిచర్య ఉంటుంది. ప్రేమ కావాలో ప్రతీకారం కావాలో వాళ్ళిష్టానికి వదిలేద్దాం. అవును విద్య, ఆ విఘ్నేష్ మాటలకు లొంగిపోయి దెబ్బతింటున్నారు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇన్ని రోజులు బీఈడీ పరీక్షల కోసం రాత్రి పగలు కష్టపడి చదివారు. అలసిపోయి ఉంటారు. ఈ పాలు తాగి ప్రశాంతంగా పడుకోండి. విద్య, పాలు తాగి పడుకోవాలా లేకపోతే పాలు పంచుకొని పడుకోవాలా? పంచుకోవాలా? అదే విద్య, బాధలు మర్చిపోవాలంటే ముద్దు ముచ్చట ఉండాలి కదా అని. మాస్టర్ గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే. ముద్దొచ్చే భార్య ఎదురుగా ఉండగా ఇంకేమీ అడగకుండా పడుకున్నానంటే పరీక్షలప్పుడు వర్షాలు పడి వాయిదా వేసినట్టుంటుంది. ఓహో, శ్రీవారికి ముద్దు కావాలనిపిస్తుందా? కొన్ని అప్పుడప్పుడు అవసరం అనిపిస్తాయి విద్య, నీకు తెలుసో లేదో. నాకు పాఠాలు నేర్పిస్తారని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరేమో ప్రేమ పాఠాలు నేర్పించే పనిలో పడ్డారనుకుంటా. ముందు ఈ విషయాల గురించి అవగాహన ఉంటే ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. వాటి గురించి తర్వాత ఆలోచించచ్చు గాని ముందు మీరు పడుకోండి. తెల్లవారాక మా నాన్న దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య, అంతేగాని నా గురించి పట్టించుకోనంటావా? అది రేపటికి వాయిదా వేద్దాం మాస్టారు. సరేనా? మీరు పడుకోండి, పడుకోండి. విద్య, ముద్దు ముచ్చట ఈ రోజుకి పడుకోండి. ముచ్చట్లు ఏమైనా ఉంటే రేపు పెట్టుకుందాం. విద్య, వస్తున్నాడు అత్తయ్య. విద్య విద్య విద్య, అమ్మ పిల్లలేదు కదా విద్య. ఏం ఆలోచిస్తున్నావు లక్కీ? మా అమ్మకేం చేస్తే దారికొస్తుందా అని. ఏం చేసింది? ఏం చేయలేదు అని అడగండి. అన్నిట్లోనూ తలదూరుస్తూ మా నాన్న వాళ్ళకి తలనొప్పులు తెచ్చి పెడుతుంటుంది. మీరు మాస్టర్ కదా. లక్కీ, అదే కాబోయే మాస్టర్ అయినా టీచరే కదా. మా అమ్మకి పాఠం చెప్పాలి, దెబ్బకి బుద్ధి రావాలి. దాన్ని పాఠం అనరు, గుణపాఠం అంటారు. ఏదో ఒకటి. కన్న తల్లి మనిషిగా మారినప్పుడే కదా ఏదైనా ఈవిడ మా అమ్మ అని చెప్పుకునేది. తన మీద బాగా కోపం ఉన్నట్టుందే. ఎందుకుండదు? పాపం పెళ్లి కాకముందు నుంచి విద్యార్థిని బ్లాక్మెయిల్ చేస్తూ అన్ని పనులు చేయించుకునేది. మళ్ళా మనకు మాట మాస్టారు డైటింగ్ అంటుంది గాని మా అమ్మ ఏ పని చేయదు. అందరితో పని చేయించుకుంటుంటే ఇంకా స్లిమ్ అయ్యేదెప్పుడు? సరే, మీ అమ్మకి గుణపాఠం చెప్పాలంటే నువ్వు నాకు సాయం చేయాలి. నేనా? చిన్న పిల్లని నేనేం చేయగలను? నువ్వు మాత్రమే చేయగలవు. విద్యా స్కూల్లో పనిచేస్తూ మీ తాతయ్యకి కనబడడం వెనుకున్న కష్టమేంటో ఆయనకు అర్థమైతే చాలు. అర్థం అవ్వాలంటే నేనేం చేయాలి? నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, మీ అమ్మతో నిన్ను సత్యభామగా రెడీ చేయమని చెప్పు. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారా? చెప్తా. విషయం ఏంటంటే ఓకేనా? మావయ్య సూపర్.
ప్లాన్ అద్దరిపోయింది. ఆలస్యం చేయకూడదు. మా అమ్మ పని పాట లేకపోయినా అలా బయటికెళ్ళి తిరిగి రావడం తనకు బాగా అలవాటు. కాసేపట్లో వచ్చేస్తుంది. రాగానే ప్లాన్ అమలు చేద్దాం. అమ్మ విద్య, ఇంట్లోకి వచ్చేటప్పుడు డ్రెస్ చూసుకొని జాగ్రత్తగా రా. ఉమ్, అలాగే అన్నయ్య. ఇక మేం బయలుదేరుతాం. సాయంత్రం వస్తామన్నయ్య. అలాగేనమ్మా. నా మీద నాన్నకున్న కోపాన్ని పోగొడితే ఆయన త్వరగా కోలుకుంటారు. అదే ఎలానో తెలియట్లేదు కదమ్మా. అత్తయ్య, నువ్వేం వరి అవ్వకు. మాస్టారు నేను ఒక ప్లాన్ వేసుకున్నాం. అది గనక కంప్లీట్ అయితే తాతయ్య నీతో సంతోషంగా మాట్లాడతారు. అలాగా నా బంగారు తల్లి. మా నాన్నని నన్ను ఒకటి చేయడానికి నువ్వు సాయం చేస్తున్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలి? నమస్తే సార్. నమస్తే. తెచ్చారా సార్? ఇలాంటి విషయాల్లో ముందు నా చెయ్యి కిందుండేలా చూసుకుంటారా అబ్బాయి? అర్థమైంది సార్. డబ్బులు తీసుకోకుండా మీరు ఏ పని చేయరని. తీసుకోండి సార్. ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే 50,000 ఇద్దాం అనుకున్నాను సార్. ఎందుకో 2 అంతలు ఇస్తే గానీ కేసు కొంచెం టైట్ చేస్తారేమో అని అనిపించింది సార్. అలాగే కానీ సార్, ఇంత చిన్న ప్యాకెట్ లేట్ సార్. నువ్వు వాడడానికి కాదుగా. ఆహా, చిచి చిచి, ఆ గణపతి గారిని ఇరిగించడానికే. చాలు చాలు. వాడు నెత్తి నోరు బాదుకున్నా వాణ్ణి ఇడిచిపెట్టేదే లేదు. అలాగే సార్. ఇప్పుడే నేను అక్కడికి వెళ్తాను. చుట్టుపక్కల అందరూ వాళ్ళని చూస్తుండగా మీరాన్ని జీప్ ఎక్కిచ్చేసేయండి. అప్పుడు గాని వార్త వేగంగా పాకిపోదు. పబ్లిసిటీ విషయంలో నేను చాలా ముందుంటాను రా అబ్బాయి. ఆ విషయం నాకు వదిలే, దీన్నేమో అక్కడ వదిలే. సరేనా? సరే సార్. ఇలాగెళ్ళి పోలీసులు అలాగొచ్చేస్తారు. ఊరే గణపతే, నీ జీవితం దీనితో నాశనం. టటటడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.